మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వారు మాట్లాడిన మాటలు, మీరు మాట్లాడిన మాటలు రికార్డుని వారిని చూసుకోమనండి. నేను మాట్లాడిన మాటలు కూడా ఆయనే చూసుకోమనండి. ఏవి తప్పు అనుకుంటారో, ఏ సంబంధం అనుకుంటారో అది వారికే నేను విడిచిపెడతాను. ఏ ఉంచాలో రికార్డులో, ఏవి తొలగించాలా, ఏవి వారికే ఇస్తున్నాను. నా తరఫున నేను మాట్లాడిన భాషలో కానీ నేను ఎవరైనా ఆపాదిస్తే నేను తప్పకుండా దాన్ని ఇంట్లో తీసుకుంటాను. నాకే అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఎంతసేపు మాట్లాడినా ఎవరు కూడా, ఏ సభ్యుడు కూడా ఎక్కువ మనకంటే మీ ఎందుకు తెలుసుకుందాం, ఏం మాట్లాడతారా, ఏం చేస్తారా, ఏం మాట్లాడతారా అని ఉన్నాము. ఎక్కడ మరి మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మరి అవకాశం ఇవ్వాలి కదా శిక్ష. మాట్లాడదు ఆయన అయిపోయిన తర్వాత మాట్లాడదు, కూర్చోండి. మేము అడుగుతున్నాం, మాట్లాడినప్పుడు వచ్చి మాట తోడలేదు. దయచేసి ఆ మాట వచ్చి విత్డ్రా చేసుకోండి. అది ఏమన్నది అన్నారు. దయచేసి ఆ మాట విత్డ్రా చేసుకోండి అని అడిగాం. అందుకని ఏమన్నా అదేండి ఆ మాట అంటే దాన్నే చెప్పాను. కొత్త మాట చెప్పానా? నేను కొత్త మాట మాట్లాడానా? నాకు ఒక ఇంగిజ్ఞానం ఉంది, నాకు పరిజ్ఞానం ఉంది. దయచేసి ఎవరితో మాట్లాడే ఒక తత్వం నా మనసు నాకు ఉంది. అంతేగాని అంత దీనిగా దిగజారి మాట్లాడే తత్వం నాకు కాదు అని నేను అనుకుంటాను. మేబీ మీ అభిప్రాయం నా మీద తప్పుడొచ్చు, నేను దాంట్లో వెళ్ళను. అది మీ ఇష్టం. కానీ అధ్యక్ష, సభ అనేప్పుడు ఉందాగా ఉండాలి, సభలో ఉందాగా వెళ్ళాలి. ఇది పెద్దల సభ కాబట్టి భాష మీద పట్టు ఉండాలి. దయచేసి ఆలోచన మీకు అది రికార్డు చూసుకున్న తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు చర్చ జరుగుతుంది పరిశ్రమ మీద, దీని మీద అయిపోయింది సభ్యులు. నెక్స్ట్ ఎవరు మనతో మాట్లాడమని ఆ తర్వాత నేను మాట్లాడతాను. చెప్పండి అధ్యక్ష. కళ్యాణి గారు మాట్లాడుతూ 2 ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. పదే మీరు ఉపసంహరిస్తారా సపోర్ట్ అంటే ఏంటి అధ్యక్ష? ఇది నేను అడగదలుచుకున్నాను. 25కి 25 ఎంపీలు గెలిపించండి, ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. ఏమైంది? మొన్న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కూడా మీరు కూడా ఏకగ్రీవంగా ఓటేశారు. అన్నాడు మీరు కండిషన్స్ పెట్టి ఓటేశారా? అడగదలుచుకున్నాను, చెప్పండి. ఆమె రైట్ ఆర్ ఆమె రాంగ్? ఆ రోజు మీరు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు మీరు కూడా కండిషన్స్ పెట్టి ఉండొచ్చు. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ లీడర్ నరేంద్ర మోడీ గారిని మేము బలంగా నమ్మి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం అధ్యక్ష. అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాం. పిఎం గారు ఏ కార్యక్రమాన్ని చేసినా ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 వచ్చే విధంగా మంత్రివర్గం మొత్తం పనిచేస్తుంది అధ్యక్ష. అది మాకున్న కమిట్మెంట్. అంతేగాని 3 సార్లు 4 సార్లు మీరు ఉపసంహరించుకుంటారా? చెప్పండి, ఉపసంహరించుకోండి, భయపెట్టండి. ఏంటి అధ్యక్ష ఇది? కేంద్ర ప్రభుత్వం భయపెడతారా? చర్చిస్తాం, మాట్లాడతాం. అందుకే 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ప్రైవేటీకరణ జరగదు మేడం, మీకు ఎందుకు డౌట్? మీరందరూ కోరుతున్నట్టున్నారు అవ్వాలని. జరగదు. 100 సార్లు చెప్తున్నా, ఇంకెన్నిసార్లు చెప్పమంటారు? ఎక్కడ చెప్పమంటారు? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. మళ్ళీ నేను బొత్స గారిని అడగదలుచుకున్నాను. రెజల్యూషన్ మీరు ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేస్తామా లేదా? నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ పాస్ చేద్దామా లేదా అని దయచేసి సమాధానం చెప్పమని కోరుతున్నాను. ప్లీజ్ ఎంవి రామచంద్ర రెడ్డి గారు డిస్కషన్ కంటిన్యూ చేయండి. అధ్యక్ష, పరిశ్రమల మీద చర్చకు అనుమతించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపన చేయాలనేటటువంటి సంకల్పంతో 20,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి జీవనోపాధి కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ 2007లో ఒక పునాది రాయి వేసి స్టీల్ పన్నులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత దాదాపు 1,500 కోట్లతో నిర్మాణ పన్నులు కూడా కొన్ని చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి మరణాంతరము అది మళ్ళా పెండింగ్ పడింది అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ఆ రాష్ట్ర విభజనలో సెయిల్ నేతృత్వంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామని కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజు ఆమోదం తెలిపింది అధ్యక్ష.
పార్లమెంట్ ఆమోదం మేరకు పరిశ్రమలు చేపట్టాలని ప్రజల ఉద్యమాలు కూడా అప్పుడు మా రాయలసీమ ప్రాంతంలో చేశారు అధ్యక్ష. ఈ ఉక్కు పరిశ్రమ మా రాయలసీమ ప్రాంతంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అధ్యక్ష. ఆ తర్వాత 2019లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళా పనులు బ్రేక్ పోవడం జరిగింది. తర్వాత 2019 తర్వాత కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టీల్ పరిశ్రమకు మరొకసారి శంకుస్థాపన చేసి మౌలిక వస్తువుల సంకల్పం కోసం 720